నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం వన్నెల్కే గ్రామంలో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించిన ఆర్మూర్ ఎమ్మెల్యే శ్రీ పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్రాల భాగస్వామ్యంతో ప్రజలకు ప్రతి మనిషికి 6 కిలోల సన్నబియ్యం, కేంద్రం 5 కిలోలు, రాష్ట్రం 1 కిలో బియ్యం ఇస్తున్నాయని, ఇవి అందరికీ తినే రకంగా సన్నబియ్యం, మంచి బియ్యం ప్రభుత్వాలు ఇస్తున్నాయి. మరియు ఇందులో ఫోర్టిఫైడ్ బియ్యం కలవటం జరుగుతుంది కాబట్టి ఇవి మంచి బలవత్కరమైన బియ్యం కాబట్టి అందరూ తినాలి అన్నారు. ఇటు బియ్యాన్ని ఎవరు కూడా అమ్మవద్దని, అమ్మితే వారిపై కేసులవుతాయని అన్నారు. ఇటు కార్యక్రమంలో నాదీపేట్ మండల ఇన్ఛార్జి తాస్తర్ వసంతరావు, గ్రామ ప్రజలు, రేషన్ డీలర్ శంకర్, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు. బియ్యము ఇంతకుముందు దొడ్డు బియ్యం ఉండే, కొంతమంది తిన్నారు, కొంతమంది అమ్ముకున్నారు. కానీ సార్ మేము తినేటి పెద్ద పెద్దలు తినేటి బియ్యం ఇస్తున్నాం. కడుపు నిండా పేదలకు బియ్యం రావాలని దూరాలు తినేది, రెడ్డీలు తినేది, అందరు తినేది ఆ 50 రూపాయల బియ్యం ఉచితంగా ఇస్తున్నాం. కాబట్టి ఇంతకు ముందు అమ్ముకున్నట్లు అమ్ముకోకండి. రెండోది ఏంటంటే ఆ బయట దొరకాయి ఇంట్లో ఒక ఆ మామూలు బయట ఉన్న బియ్యంలో రాదు, ఇది ఈ బియ్యంలో వస్తుంది. 45% మీకు తెలియదు కాబట్టి ఇది అమ్ముకోకుండా మంచిగా కడుపు నిండా తినేది సరిపోతుంది. బియ్యం కూడా మంచి సన్న బియ్యము బయట దుకాణాలు ఎట్లా చేసినాము. రెండోది ఏమేం టెన్షన్ లేదు, ప్రజల డబ్బు మీ గురించి కేంద్ర ప్రభుత్వం 40 రూపాయలు ఇస్తున్నది కిలోకు, రాష్ట్ర ప్రభుత్వం 10 రూపాయలు ఇస్తున్నది. ఇద్దరు కలిపి ఇస్తున్నారు కాబట్టి ఏదైనా ప్రజల సొమ్ము ప్రజలకే ఇస్తున్నాము. మా ఇళ్లకి వెళ్ళి తెత్తలేము, కానీ దాన్ని కూడా ఖరాబ్ చేసుకోకండి. గోల్డ్ ఇచ్చిన ఒక సన్న బియ్యం మాత్రం కడుపు నిండా తినండి. అవసరమైతే గవర్నమెంట్ కి తగిన దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నది పప్పులు ఉప్పులు ఇవ్వాలని. కాబట్టి కాపాడుకోండి. మీకు తెలక ఇంతకు ముందు అనే దుకాణాల కాడ అమ్ముకున్నారు చూడండి, సగం ధరకు ఇట్లా అమ్ముకోకండి. వాళ్ళని చెప్పినా చేసినా వినకండి. బయట మేము తినే బియ్యం కన్నా మంచి బియ్యం ఇది.